ఈరోజు చేపూరు గ్రామానికి సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం జరుగుతున్నటువంటి ప్రదేశానికి సిపిఎం పార్టీగా వచ్చి ఇక్కడ సందర్శించడం జరిగింది. ముఖ్యంగా కూలీలతోటి కూడా వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఈ పథకాన్ని 2005 సంవత్సరంలో ఆనాడు వామపక్షాలు UPA 1 గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఈరోజు బివి రామ్జీ పేరుతోటి చట్ట సవరణ చేసి కేంద్రం 90% గతంలో నిధులు కేటాయించేది. కానీ ఈరోజు మొత్తం కూడా ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు కేటాయిస్తేనే ఈరోజు 60% నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోతే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధి కూలీల యొక్క పరిస్థితి దయానీయంగా మారేటటువంటి పరిస్థితి ఉంది. ఉపాధి హామీకి డబ్బులు వస్తేనే ఈరోజు పని నడిచేటటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈరోజు కూలీలు కేవలం ఇక్కడ పనికి ఆధారపడినటువంటి వాళ్ళు మాత్రమే ఈరోజు పనికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం యథావిధిగా గతంలో ఏదైతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీని కొనసాగించారో అదే మాదిరిగా నిధులు కేటాయించాలి, 90% కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రేపు రానటువంటి రోజుల్లో ఈ ఉపాధి హామీ ఏదైతే చట్ట సవరణ చేశారో దీన్ని మార్చకపోతే రేపు భవిష్యత్తులో వీళ్ళందరితోటి కలుపుకొని అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని తెలియజేస్తా ఉన్నాం.